టు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజీవ్స్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. రీజనబుల్ ప్రైజెస్కి బెస్ట్ క్వాలిటీ ఫుడ్ కావాలంటే బెంగళూరు భవన్కు రావాల్సిందే. ఇది నా మాట కాదు ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ మాట. ప్యూర్ వెజ్ ఎంజాయ్ చేయాలంటే బెంగళూరు భవన్కి రావాల్సిందే ఫ్రెండ్స్. సినిమా టికెట్స్ అయినా దొరుకుతాయి, కానీ బెంగళూరు భవన్లో టిఫిన్స్ తినాలంటే కొంతసేపు వెయిట్ చేయాల్సిందేనని మన ఫుడీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఇవి ఎంత రుచిగా శుచిగా ఉంటాయో మీరే ఊహించుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత మంది జనం. ఫ్రెండ్స్, ఈ అంబియన్స్ చూసి బెంగళూరు భవన్లో టిఫిన్స్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనుకుంటారు కదా, అలా ఏం కాదు ఫ్రెండ్స్. మామూలుగా మనం బండి దగ్గర ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఎంత, 20 రూపాయలు. గారి తింటే 20 నుంచి 30 రూపాయలు. దోశ తింటే 20 నుంచి 30 రూపాయలు కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ఏమాత్రం తేడా లేదు. కానీ తేడా అలా రుచి, శుచి, శుభ్రత అవే ఫ్రెండ్స్. ఇవే కాక బెంగళూరు రుచుల్ని అందించే బెంగళూరు భవన్. ఇక కాంబోస్ విషయానికి వస్తే 79 రూపాయలకే ఇడ్లీ, పూరి, వడ, కారాబాత్, కేసరీబాత్, టోటల్గా 5 ఐటమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. మామూలుగా మీల్స్ రేట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మన విజయవాడలో మీల్స్ కనీసం మినిమం 100 ఉంటుంది, కానీ ఇక్కడ మీకు 79 రూపీస్కే ఫ్లేవర్డ్ రైస్, బిస్బిల్లాబాత్, కర్డ్ రైస్ ఇవన్నీ కూడా అవైలబుల్ అవుతాయి. చౌచౌ బాత్ ఇక్కడ స్పెషల్ ఫ్రెండ్స్. బెంగళూరు భవన్ మెనూ చూస్తుంటే కేవలం 4 ఐటమ్స్ మాత్రమే 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. మిగిలినవన్నీ బిలో 100 కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీస్ చేసేవాళ్ళు కానీ వంట చేసేవాళ్ళు కానీ చాలా పరిశుభ్రతని పాటిస్తున్నారు. కిచెన్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక క్లీనింగ్ సెషన్కి వెళ్తే స్పెషల్గా వరల్డ్ క్లాస్ డిష్ వాషర్ అండ్ శానిటైజర్ యూనిట్ని వాడుతున్నారు ఫ్రెండ్స్. ప్రతి గిన్నెని స్టెరిలైజ్ చేసే మెషిన్ వీళ్ళ ప్రత్యేకత. ఈ దోశ చూస్తుంటే మౌత్ వాటరింగ్ కదా ఫ్రెండ్స్. నేనైతే ఈ బెంగళూరు భవన్కి రుచితో పాటు హైజీన్స్ కూడా ఓటేస్తున్నాను ఫ్రెండ్స్. కస్టమర్లు ఎంతమంది ఉన్నా చక్కగా ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ అండి, నా పేరు సాయిబాబు, మాది విజయవాడ. మేము ఇటు పిన్నెంనేని రోడ్లో వెళ్తూ ఉంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ చూసాము బెంగళూరు భవన్ అని, ఏదో కొత్తగా పెట్టారనిపించి టేస్ట్ చేద్దామని చెప్పి ఆగి మరీ టేస్ట్ చేసామండి. ఫస్ట్ ఇడ్లీ, దోశ, కారం దోశ చెప్పాము, అది బాగుంది. నెక్స్ట్ చోళాపూరి ఒకటి చెప్పామండి, అది కూడా చాలా బాగుందని చెప్పి మా వైఫ్ అయితే షెజ్వాన్ రైస్ అని ఒకటి చెప్పింది, అది చాలా బాగుంది. ఇంకా మా బాబుకి కూడా పూరి నచ్చింది.
అండ్ ఆల్ ఓవర్గా అయితే అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ ఉందండి. ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్స్ దగ్గర నుంచి అన్ని స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మాకైతే చాలా బాగుందండి. ఫుడ్ అయితే చాలా క్వాలిటీ అయితే ముందు ఈ ప్రైస్కి మంచి క్వాలిటీ ఇస్తున్నారు. అదైతే చాలా బాగుందండి. రేట్స్ అయితే రీజనబుల్ రేట్స్ అండి. ఇచ్చే క్వాలిటీకి రీజనబుల్ రేట్స్ ఇవన్నీ. విజయవాడలో ఫస్ట్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇదే. తర్వాత మనం చూస్తే నేనైతే ఆర్డర్ అనేది మేతి చెమను, బటర్ నాన్, గార్లిక్ రోటీ ఇచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్నెస్ కూడా సూపర్. నా పేరు మనోజ్ కుమార్ అండి. మేము నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ 1 నుంచి వచ్చాము. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయిన రోజు మేము యాక్చువల్లీ ఇక్కడ రావడం జరిగింది. జస్ట్ ట్రైల్ వేద్దాం ఎలా ఉంది అనేసి. ఇన్ని చోట్ల స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి విజయవాడలో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ అండ్ హైజీనిక్ ఫుడ్. అది కాక ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కూడా చూస్తే చాలా బాగుంది. అండ్ వీఆర్ హ్యాపీ విత్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫుడ్ ఓవర్ హియర్. అది కాక ప్యూర్ వెజ్ చాలా అరుదుగా దొరుకుతాయి. ఇలా ప్యూర్ వెజ్ ఉండటం వల్ల, నాన్ వెజ్ లేకపోవటం వల్ల ఎవరైనా పిల్లలతో సహా రావచ్చు హ్యాపీగా. హైజీనిక్గా ఉంది కాబట్టి హ్యాపీ. అండ్ వీ సజెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ ఓవర్ హియర్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు హ్యావ్ ఫుడ్. సో ఫ్రెండ్స్, నేనైతే బెంగళూరు భవన్ రావడం ఫస్ట్ టైము. సో ఎందుకు వచ్చా అంటే ఇక్కడ బాగా హెవీ క్రౌడ్ ఉంది. సో అది చూసి అసలు ఏంటప్పా అని వచ్చా. అండ్ ఆల్సో టేస్ట్ చేద్దామని వచ్చా. సో నేనైతే ఆర్డర్ చేసింది కారం దోశ, అండ్ ఆల్సో మనకి పన్నీర్ 65, అండ్ ఆల్సో మనకి మంచూరియా. సో ప్రజెంట్ అయితే కారం దోశ తింటున్నా. మనకి కారం దోశ ఏంటంటే చాలా స్పైసీగా ఉంది. సో అండ్ ఆల్సో విత్ రోస్టెడ్ ఫ్లేవర్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది బెంగళూరు స్పెషల్ అంట. సో మసాలా కూడా ట్రై చేయండి. అండ్ మర్చిపోద్దు విత్ లైక్ అల్లం చట్నీ. సో కాంబినేషన్ అదిరిపోయింది. అండ్ ఆల్సో పన్నీర్ 65 కూడా ట్రై చేసా. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మంచూరియా తినాలి. సో ట్రై చేయాలి. సో అది కూడా చూస్తుంటే చాలా బాగుంది. అది కూడా బాగుంటుంది అనుకుంటా. సో మస్టర్డ్ షూట్గా విజిట్ చేయండి ప్లేస్. యాంబియన్స్ కానీ, అండ్ ఆల్సో మనకి సెల్ఫ్ సర్వీస్ కానీ, అండ్ కింద నుంచొని తినడానికి ఉంది. పైన మనకి డైనింగ్ హాల్ కూడా ఉంది. సో డైనింగ్ కూడా తినచ్చు. సో అది మస్ట్ రికమెండ్ ప్లేస్. ఎవరివన్ అంటే తప్పకుండా విజిట్ చేయండి ప్లేస్. హాయ్ అండి అందరికీ. బెంగళూరు భవన్ విజయవాడలో ఉందండి. హోటల్ చాలా బాగుంది. బెంగళూరు భవన్ అండి పేరు. టిఫిన్ ఎక్సలెంట్గా ఉందండి. ఫస్ట్ టైం వచ్చానండి నేను. టిఫిన్ చాలా చాలా బాగుంది. మీరు అందరు రండి, చూడండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ క్యూ అండి, తొందరగా దొరకదు టిఫిన్. సినిమా టికెట్లు కానీ ఎక్కువ క్యూ అండి ఇక్కడ. ఇక్కడ టిఫిన్ టోకెన్ దొరికిందంటే ఏదో మనకు దొరికినట్టు ఫీల్ అయిపోవాలి. అంత బాగుంటుంది అన్నమాట టిఫిన్. చాలా ఎక్సలెంట్ అండి. ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా చాలా బాగుందండి. మీరు అందరు రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెంగళూరు భవన్ దగ్గర ఉన్నాం. మామూలుగా 100% వెజ్ రెస్టారెంట్స్ అవి దొరకడమే కష్టం. అలాంటిది ఇక్కడ అంబియన్స్ ఇవన్నీ చూసారు కదా. ఈ రెస్టారెంట్తో పాటు క్లీన్నెస్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా అఫోర్డబుల్. ఇవన్నీ అంబియన్స్ చూస్తే జనాలు అనుకుంటారు ఇది చాలా రేట్లు ఎక్కువేమో అనుకుంటారు. కానీ ఒక బండి దగ్గర తింటే ఏదైతే రేట్ ఉంటుందో ఇక్కడ కూడా అవే రేట్లు ఉన్నాయి. నెక్స్ట్ టేస్ట్ విషయంలో కానీ, హైజీనిక్ విషయంలో కానీ, ఓకే ఫుడ్ సర్వ్ చేసే విషయంలో కానీ నిజంగా సూపర్ అండి. ఇప్పుడు మనం కేసరి బాత్ని ట్రై చేద్దాం. చూస్తున్నారా, ఇక్కడ మొత్తం నెయ్యి, కంప్లీట్గా నెయ్యితో ఫిల్ అయ్యింది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు. బెంగళూరులో తింటే ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఆ నెయ్యి మరీ హెవీ షుగర్తో ఉండి బాగా స్వీట్ అంటే విపరీతమైన స్వీట్ అనేది లేకుండా కరెక్ట్గా ఏదైతే అవసరమో అంతవరకు ఉంది. నిజంగా ఆసమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వెజ్ మంచూరియా టేస్ట్ చేయబోతున్నాను. ఇందాక చెప్పినట్లే 100% వెజ్ కాబట్టి ఇక్కడ ఐటమ్స్ అన్నీ వెజ్జే ఉంటాయి. వెజ్ మంచూరియన్ టేస్ట్ చేస్తుంది. వెజ్ మంచూరియా కూడా హెవీ ఆయిల్స్, బాగా స్పైసీగా లేకుండా అందరూ తినే విధంగా ఉంది ఫ్రెండ్స్. రియల్లీ గుడ్.
మనం నెక్స్ట్ ట్రై చేయబోయే ఐటము పనీర్ 65. ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. పనీర్ అంటే పిల్లలకి బాగా ఇష్టం కదా. ఏది కూడా హెవీగా స్పైసీగా లేదండి, నిజంగా బాగుంది. ఒక్కసారి మీరు బెంగళూరు భవన్కి వచ్చి తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు, ఇది నా గ్యారంటీ. ఇక్కడ అనేక మంది రివ్యూస్ ఇచ్చారు కదా, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి బెంగళూరు భవన్కి రండి, టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మాధవి అండి, విజయవాడ. చిల్లీ మష్రూము, నూడిల్స్, చోలాపూరి చాలా బాగుందండి టేస్ట్. చాలా బాగుంది. బెంగళూరులో ఉన్నట్టే ఉంది. ఇక్కడికి వస్తే బెంగళూరులో కాబట్టి అట్లాగే ఉంది అట్మాస్ఫియర్ అంతా. ఫుడ్ కూడా చాలా బాగుందండి. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా బాగుంది టేస్ట్. टेस्ट अच्छा है, सप्लाई अच्छी है, आइटम भी अच्छा है और यहाँ की व्यवस्था भी सही है. टोकन सिस्टम भी बहुत अच्छा लगा हमारे को. ये टोकन से दे रहे सो सबसे अच्छा सिस्टम है. काउंटर पे रश नहीं होता, ये सबसे बड़ा प्लस पॉइंट है. ఇది బెంగళూరు అని చెప్పేసి మేము డైలీ చూస్తూ ఉంటామండి. మాకు కాకపోతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం ఈరోజే. కానీ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బటర్ నాన్ ఒకటి తీసుకున్నాం, ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకున్నాం. పర్లేదు, రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించింది. సరదాగా వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉందండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బెంగళూరు భవన్ దగ్గర ఉన్నాం. ఈ బెంగళూరు భవన్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఆయన ఎవరో కాదు, నారాయణ గారు. నమస్తే నారాయణ గారు. నమస్తే అండి. ఈ బెంగళూరు భవన్ సంబంధించి మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మనది 100% ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండి. మార్నింగ్ టిఫిన్స్ నుంచి ఈవినింగ్ నైట్ 10:30, 11 దాకా. 10:30 లాస్ట్ ఆర్డర్ అండి. 10:30 దాకా ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ మందండి. ఆఫ్టర్నూన్ వచ్చేసేటప్పటికి మనకి సౌత్ ఇండియన్ కిచెన్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేటప్పటికి నార్త్ ఇండియన్ కిచెన్ అండ్ చైనీస్ ఉంటుంది, అవైలబిలిటీ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ ఉంది, ప్లస్ డైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర కస్టమర్స్కి. బండి మీద మనం తినే రేట్ ఏదైతే ఉందో 30 రూపాయలకి ప్లేట్ ఇడ్లీ, 40 రూపాయలకి ప్లేట్ వడ, ఇవన్నీ కూడా ఇక్కడ అఫోర్డబుల్ అండి. మామూలుగా అంబియన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, అమ్మో లోపలికి వస్తే ఎంత రేట్ ఉంటుందో అని చాలామంది భయపడతారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అఫోర్డబుల్, బండి మీద ఉన్నట్టే. కానీ క్వాలిటీ మాత్రం హై క్లాస్ ఉంటుంది. ఇంపోర్టెడ్ ఏదైతే గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసే ఒక సపరేట్ సెక్షన్ ఉంది. అది డైరెక్ట్గా మనకి ట్రాన్స్పరెంట్గా కనబడుతూ ఉంటుంది. అది మనం డైరెక్ట్గా చూడొచ్చు ఎలా చేస్తారు ఏంటనేది. స్టెరిలైజ్ చేసిన యూనిట్ కూడా ఉందని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు, హై క్వాలిటీ ఉంటాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి బెంగళూరు భవన్కి వచ్చి మీరు తింటే మళ్ళీ మళ్ళీ వస్తారు. నేను ఇప్పుడు చాలామంది రివ్యూస్ మీకు చూపించాను, ప్రతి ఒక్కళ్ళు రిపీట్. వీళ్ళు పెట్టి కొద్ది రోజులైనా కానీ కంటిన్యూస్ రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ పబ్లిక్ వస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇస్తున్నారు, మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు. అంబియన్స్ అంతా బాగుంది. ఇక్కడ కూర్చొని తినొచ్చు, కింద కూర్చొని తినొచ్చు, పైన ఏసీలో కూడా కూర్చొని తినొచ్చు. ఎక్కడ మీరు ఫీజిబుల్ అంటే అక్కడ ఏసీ అని చెప్పేసి మళ్ళీ అక్కడ రేట్లు ఎక్కువగా ఉంటుందని అలా ఏమి ఉండదు. ఎక్కడైనా రేట్లు ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఆల్రెడీ బెంగళూరు భవన్కి వచ్చి తిని ఉంటే మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. తినకపోతే వచ్చి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.